డన్ రా. తీసుకోరా. అరే బంటుగా, కన్యారెడ్డి గారి విషయంలో ఏదో ఒక ఫైనల్ డిసిజన్ తీసుకోవడం మంచిదిరా. లేదంటే ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది. నేను అదే ఆలోచిస్తున్నాను రా. నాకు డౌట్ రా, ఈ సిటీలో కన్యారెడ్డి గారి మీద కేసులు లేని పోలీస్ స్టేషన్ అంటూ లేదు. వీడేమో బయట విచ్చలవిడిగా బలాదూరుగా తిరుగుతుంటాడు. ఇందుకే కారణం ఏమై ఉంటది? పనికిరాని వ్యవస్థరా, నీచ రాజకీయ. ఏంటి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా? అంతా తెలిసే మాట్లాడుతున్నాం. ఏంటో అది. మా ఫ్రెండ్ శరత్ గడి చెల్లెలు మర్డర్ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి మనల్ని హెల్ప్ అడిగినప్పుడు నువ్వేం చేసావు? ఆ విషయం గురించి మాట్లాడుతున్నావు. తప్పులు తెలియకుండా తలదూర్చడని ఆనాడే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను కదరా. అది సర్లే కానీ సీఎం పేచీలో పెండింగ్ లో ఉన్న మన పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఆ బొమ్మారెడ్డితో ఏదో అవసరం ఉందని చెప్పి మందు మాటలతో పార్టీ ఇచ్చావంటగా. మనీ నింపిన సూట్ కేసుతో కార్ దాకా వెళ్ళి సాగనంపావంటగా. నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది, నా వెనకేదో ఎవ్వారాలు గుడుబు ఠాణీలు నడుపుతున్నట్టు. నువ్వు అనుమానం ఏముంది? ఖచ్చితంగా నడుపుతాను కూడా. మేం పెద్దవాళ్ళంరా, తప్పు చేసినా ఒప్పు చేసినా అదో పద్ధతిరా. మరి మేము చిన్నోళ్ళమే, తప్పులు చేయం, అన్ని ఒప్పులే చేస్తాం. ఒరే నేను నీ తండ్రినిరా. ఇప్పుడు కాదన్న వాడేవాడు. ఈ ఇంట్లో నా బతుకు వీధికొక్కటే హీనమైపోయింది. అబ్బా సరే, నువ్వు ఆ 2 సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి వెంటనే రిటర్న్ అవ్వు. ఓకే. అరే శరత్, ఇప్పుడు నేను చెప్పిన వేలో మ్యాటర్ బొమ్మారెడ్డికి రీచ్ అవ్వడా? కన్నరెడ్డి గారి సెల్లో 50 మిస్డ్ కాల్స్, అప్రూవ్ గారి సెల్లో 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బొమ్మారెడ్డి నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయంట? 50 కాల్స్. ఎక్కడ చేశాడు సెల్లాడు? ల్యాంకో హిల్స్ దగ్గర. శరత్, నూటల మంది కూడా వచ్చిండ్రా. ఆడెందుకు వచ్చాడు? డ్రామా వేషాలు ఆడి అతం. ఎవడ్రా వీడికి అడ్రస్ చెప్పింది? నేనేరా చెప్పింది. పక్క నా కొడక. ఇక్కడ ఏంట్రా అర్థం కాలేదురా. ఇక్కడికి ఎందుకు వచ్చావని? ఇలాంటి క్వశ్చన్స్ ఏంట్రా? మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవన్నీ కాదురా, ఎవరి కోసం వచ్చావు? అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఎంత ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అది దిల్ రాజు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మేము రిలీజ్ అయితేను చూడడానికి వెళ్ళాను. కొత్తగా ఏం చూపించారు అందులో? ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఆకర్షణల మధ్య సంఘర్షణలు రా. ఇంతకు ముందు ఎన్ని సినిమాలో చూసాం రా. అది ఫీల్ కొత్తగా ఉందిరా. ఇంతకేమంటావురా?
శరత్, కన్యాగడ్ మీకు చేసిన అన్యాయంలో నువ్వు తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్. ఈ విషయంలో మీకు నేనేం చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై ఫాదర్. నేను తండ్రి చాటు బిడ్డను కదా. బట్ నా మోరల్ సపోర్ట్ ఎప్పుడు నీకే. అంత అవసరం అవ్వండి ఇప్పుడు కలవడం. ఒరే చంద్ర, కన్యాగడి కనువిప్పు కలగడానికి న్యూటన్ సైంటిస్ట్ అవసరం లేదురా. ఈ న్యూట్రల్ మనో చాలు. సెల్లు ఫోనా? ఇవ్వు. అమ్మో, మా డాడీ గిఫ్ట్. ఇది లేకపోతే మా నాన్న ఇంటికి రానివాడు. జాగ్రత్త. వాటర్ దొరుకుతుందా? కన్నిగా బాగున్నావా? నా కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలనరా. కనపడిన వాడిని కనపడిన దగ్గర, దొరికిన వాడిని దొరికిన దగ్గర ముక్కల ముక్కల కింద నరికి చంపుతా నా కొడుకుల్ని. అదే వద్దురా కనిగా, వద్దురా. నా అలా నోట్రలు కొండవే, నీతో మాట్లాడిన గొడవే, నీ గురించి మాట్లాడిన గొడవే. నువ్వు మారవా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? నువ్వేమో కనిపించే రౌడీ, వాడేమో కనబడిన రౌడీ. అసలు నువ్వేం చేసావు తెలుసా? వాడి చెల్లిని ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసేసావు. ఆ శరతగడ కాంప్రమైజ్ కావట్లేదు. ఏదో చొరవ తీసుకొని కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటే ఈలోగా చంద్రగడ ఫోన్ చేసి నీ కిడ్నాప్ విషయంలో హెల్ప్ అడిగాడు. నాకు టెన్షన్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే దిల్ రాజు గారి సినిమాకి వెళ్ళా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రిలీఫ్ అయిపోయా. అబ్బా, ఏం సినిమా నాది. ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, వాటి మధ్యదొక సంఘర్షణ. ఇలాంటివన్నీ నీకు అర్థం కాదు. కొత్త కొత్తగా ఉంటాయి. నీకు తెలిసిందల్లా తాగామా, తిన్నామా, అమ్మాయిలతో అంజామియా చేసామా, పొడిచామా, ఇవి తప్పితే ఏం తెలీదు నీకు. అమ్మా, నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడం కోసమే, చేయించి చెప్పడానికి కాదు. వాటర్ బాటిల్ ఇవ్వరా. దానికే మహాభాగ్యం కన్నిగా. నా కోసం బార్లో బీర్లు ఓపెన్ చేయలేదా? విస్కీలో సోడా కలపలేదా? ఆఫ్టర్ ఆల్ వాటర్. నా ముద్దుల కన్నికి కిల్లే వాటర్. న్యూట్రల్ మనోగాడికి ఏదో పగలి ఉంటుందిలే. సరే నువ్వు వెళ్ళి నేను చూస్తా. వేలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో అప్పు చేసి సెల్లు కొనాల్సి వచ్చింది. ఇలా కొడుకులు ఏమిటి సంగతి చెప్తా. కొత్త ఫోన్. మొదలైందిరా. పోలీసులతో ఏమనుకున్నావు? Need some pizza. I need some more. నన్ను తినేరా. అది కడుపా గ్రైండరా? నువ్వు తినే పిజ్జాలు బర్గర్లతో 10 ఫ్యామిలీలు. చెప్పరా, ఎంతసేపు ఫోన్ ఎత్తడానికి? మ్యాటర్కి రారా. ఈవినింగ్ అవుతుందిరా. ఈవినింగ్ అయితే ఏమవుతుందిరా? ఆ తర్వాత నైట్ అవుతుంది, ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది, అంతేగా. జోకులు ఏకరా ఇప్పుడు. రే చంద్ర, నాకు చెప్పటం కదరా,
ఆ శరత్ గాడికి ఏమైనా ఉంటే చెప్పు. ఆ శరత్ గాడి ప్లాన్లో వాడికే క్లారిటీ లేకుండా పోయిందిరా. ఇక 1 డేలో ఏం జరుగుతుంది, పుట్టడం చావడం తప్ప. సరే ఏం చేద్దామంటే చెప్పు. అరే శరత్, మళ్ళీ నువ్వా? నీ ఐడెంటిటీ? నా ఐడియా అయితే వాడిని లేపేయడమే కదా. కిడ్నాప్ కదలని మనం అనుకున్నట్టుగా ఎండ్ కావరా శరత్గా? అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఇంకా అంటే అది హలో హలో రే కిట్టుగా, టెంపో పెరిగి టెంప్ట్ అయినట్టున్నాను రా. అక్కడ ఫోన్ బద్దలైపోయింది. ఇప్పుడు కోపం వచ్చిందరా? ఏడుపు మొహం నా కొడక. నువ్వెంత, నీ ఇష్యూ ఎంత? పెద్ద పెద్ద మ్యాటర్స్లో నేను ఎవ్వడు ఏమి పీకలేకపోయాడు రా. పులిని ఎదుర్కొని చూడరా. బోన్లో పెట్టి కొట్టడం మగతనం కాదు. సరేరా. అలసిపోయావా? మగాణ్ణన్నావు లే. నీ మజిల్ పవర్ కన్నా నా టార్గెట్ పవర్ గొప్పదరా. నా కొడక కొట్టుడు ఎలా ఉంటుందో చూస్తావంటరా. నా కొడక కట్టండి, నా కొడుకునే. అయ్యో ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇలా సంగతి చెప్తా పప్పు. నా కొడుకులు నన్ను కొట్టిరు. ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోలేదు. హలో, ఎవర్రా నువ్వు? రే తలకాయలో మెదడు లేని పెదవా, మీ పెదబావ బొమ్మారెడ్డిని. పెద్ద బావా నువ్వా?
ఎక్కడ చచ్చావో చెప్పి చావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రేయ్ జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పి చావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్ ఎందుకు పని చేయట్లేదురా? పొద్దున్నే పొగలో పోయింది కదా బావా. ఒరేయ్ అసలు నీ మెదడు పనిచేస్తుందా? మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరేయ్ బావా, అరే ఎక్కడున్నావురా నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రానా బావా? రానా కొడక రా. ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా.